క్రాంతి గౌడ్ మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కటిక పేదరికం, కనీసం వేసుకోవడానికి చెప్పులు లేవు, 8వ తరగతిలోనే చదువు బంద్. ఇన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని 22 ఏళ్లకే భారత మహిళల క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసింది. చిన్నప్పటి నుంచి తాను పెరిగిన కష్టాలను కసిగా మలుచుకొని అనతి కాలంలోనే టీమిండియాలో ప్రధాన బౌలర్గా ఎదిగింది. భారత్ వేదికగా జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా వరల్డ్ కప్లో దాయాది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో విమర్శకుల చేత కూడా క్రాంతి ప్రశంసలు అందుకుంది. చిన్న కష్టానికే భయపడి చేసే పనిని మధ్యలోనే వదిలేసే వారికి క్రాంతి గౌడ్ ఒక ప్రేరణగా మారింది. పట్టుదల, ప్రతిభ ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కలలను సాకారం చేసుకోవచ్చని రుజువు చేసింది. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా మక్కువని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఇవాళ ఎంతో మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తిదాయంగా నిలిచింది. ఓ నిరుపేద కుటుంబంలో 6గురిలో చివరి సంతానంగా జన్మించింది క్రాంతి. తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో 8వ క్లాస్లోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. పుస్తకాలు పక్కన పెట్టిన క్రికెట్ పై తనకున్న పిచ్చిని ఆమె మాత్రం వదులుకోలేదు. కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా ఊరిలోని రాళ్లు తేలిన మైదానంలోనే పరుగులు పెడుతూ తన బౌలింగ్కు పదును పెట్టింది. కూతురి కళ్లలో కలను, పట్టుదలను చూసిన క్రాంతి తల్లి తన మెడలోని పుస్తను అమ్మి ఆమె శిక్షణకు బాటలు వేసింది. ఆ త్యాగమే క్రాంతిని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. సీనియర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ గాయపడడంతో ఈ ఏడాది మేలో టీమిండియాలోకి వచ్చిన నాటి నుంచి క్రాంతి వెనుదిరిగి చూడలేదు. కొలంబోలో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసిన తన ఇంగ్లాండ్ టూర్లో అదరగొట్టింది. 3 వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో తన రాకను ఘనంగా చాటింది. అదే జోరును సొంత గడ్డపై ఆస్ట్రేలియాపైన చూపించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ హిట్టర్గా పేరుగాంచిన ఆస్ట్రేలియా ప్లేయర్ అలీసా హీలీని వరుసగా 3 మ్యాచ్ల్లో అవుట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక వరల్డ్ కప్లో పాకిస్తాన్పై ఆమె ఆట అద్వితీయం. సీనియర్ రేణుకా ఠాకూర్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా కొత్త బాల్తో క్రాంతి అద్భుతంగా బౌలింగ్ చేసింది. పాక్ టాప్ ఆర్డర్ను కకలావికలం చేసింది. క్రాంతి క్రికెట్ ప్రస్థానానికి ఇది ఆరంభం మాత్రమే. ఇదే పట్టుదలను కలిసి కొనసాగిస్తే తను మరెన్నో శిఖరాలు అధిరోహించడం ఖాయమని చెప్పొచ్చు.